జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవునైని ఆ స్వాములు ఈ స్వాములు వచ్చి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిందే కాని గాయత్రి వదిన నీడగాని కనీసం జాడగాని మనకు చెప్పింది లేదు. విశాలాక్షి చెప్తుంది. ఖచ్చితంగా చెబుతుంది. అమ్మ అడిగితే అమ్మ కాదంటుందా? నువ్వు చెప్పగలవమ్మా విశాలాక్షి? మీ నాన్నగారే అమ్మ జాడను చెప్పగలనని నమ్మకంతో చెప్తున్నాడు కదా నాన్న. ఆ నమ్మకం మాకు ఉందమ్మా. అమ్మగారు ఎక్కడున్నారో ఖచ్చితంగా చెప్పకపోయినా ఎటువైపు ఉన్నారో చెప్పినా చాలు, మేం వెళ్ళి తీసుకురాగలుగుతాం. అంజనం వేస్తుందా, నాకు మ్యాజిక్ చేస్తుందా? ఏమైనా చేయని మావయ్య, మన కాళ్ళు చేతులు తీయకుండా ఉంటే చాలు. నిజంగా నీకు భక్తుంటే నువ్వు శివుడి భక్తురాలివే అయితే గాయత్రతే పునర్జన్మ ఎత్తి ఎక్కడుందో చెప్పు. అప్పుడు నువ్వు గొప్పదానివని ఒప్పుకుంటాం. అమ్మను మించిన గొప్పేముంది? అమ్మే అనంతం, అమ్మే దిగంతం. మీరుండండయ్యా, ఆ పిల్లని ఏదో ఒకటి చెప్పనివ్వండి. దానికి మా అక్క సంబరపడి నిజమనుకొని ఆనందంగా పండుగ చేసుకుంటుంది. నిజంగా చెప్తావా విశాలాక్షి? నిజమే చెప్తాను నాన్న. చెప్పమ్మా. విశాలాక్షి అమ్మవారిని ఎన్నోసార్లు అడిగినా కరుణించలేదు. విశాలాక్షిని అడుగుతున్నాను, దయ చూపి దారి చూపు. నేను చెప్పినట్టు చేస్తావా అమ్మా? తప్పకుండా చేస్తాను. అమ్మగారి కోసం అమ్మనయ్యాను. జన్మనిచ్చాక బిడ్డ కోసం తల్లి ఎంతకైనా తెగిస్తుంది కదా. అయితే రేపు ఉదయం దమ్మక్క ఎద్దులయ్య ఆధారం లేని ధనస్సును ఇంటికి తీసుకుని వస్తారు. దారాన్ని వాడకుండా విల్లుని సంధించాలి. దారం లేకపోతే ఆధారం ఉండదు కదమ్మా. అదే కదా విచిత్రం. దారం వాడకూడదు, బుర్ర వాడాలి. డమ్మో డమ్మా. అంబా శివశంబా. ఆలోచిస్తానమ్మా. తర్వాత ఏం చేయాలి? నువ్వు కళ్ళకు గంతలు కట్టుకోవాలి. ఎవరికి గాయం కలగకుండా బాణం వదలాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.